కావేరి విషయంలో ఒక్కసారిగా షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఏసీపీ విజయ్. ఫింగర్ ప్రింట్స్ విషయంలో చాలా అప్సెట్ అయ్యి ఉంటాడనమాట. అసలు 100% ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి అనుకున్న ఫింగర్ ప్రింట్స్ ఎలా మారాయో, ఎలా మేనేజ్ చేయగలిగారో అర్థం కాకుండా ఉంది అనుకున్న విజయ్ ఎలా అయినా సరే ఈ ఉషా, కావేరి ఒక్కరే అనే నిజాన్ని బయట పెట్టాలి. ఇది నా ఈగోకి సంబంధించిన కేస్ అనైతే అనుకుంటూ ఉంటాడు. అలాగే బాలరాజ్ కూడా ఈ ఏసీపీ విజయ్‌ని ఫాలో అవ్వాలి. తన స్టెప్ ఏంటి ప్రతీదీ తెలుసుకోవాలి. తన వేసే ప్రతి అడుగుకి నేను రివర్స్ చేయాల్సిందే అనైతే అనుకుంటూ ఉంటాడనమాట. కావేరి, చిన్ని ఫోటో చూసుకుంటూ మిమ్మల్ని ఇద్దరిని ఎప్పటికీ దూరం కానివ్వను అనైతే చెప్తూ ఉంటాడు. అయితే ఈ విజయ్ బాగా ఆలోచిస్తూ ఉంటాడు. హైయర్ అఫీషియల్స్ అందరూ మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళే క్రిమినల్సే అంత ఆలోచిస్తున్నప్పుడు మనం ఎంతగా ఆలోచించాలి అని. ఇక్కడ ఇంకో విషయం గమనించారా? అసలు కావేరి ఏదో స్మగ్లింగ్ చేసేసినట్టు, ఇంకేదో చేసేసినట్టు కావేరిని పట్టుకోవడానికి అండర్ కవర్ ఆపరేషన్స్ అవి ఇవి అని పెట్టారు. అక్కడ దేవా ఏమో స్మగ్లింగ్ బిజినెస్‌లని అవని ఇవని చేస్తూ ఉన్నాడు. అతడి గురించి మాత్రం ఏ పోలీసు వచ్చి ఇలా అండర్ కవర్ ఆపరేషన్స్ అయితే చేయడం లేదు కానీ, కావేరి గురించి మాత్రం ఇప్పుడు కేసు రీఓపెన్ చేయించి కావేరీనా, ఉషానా అని తెలుసుకోవడం కోసమైతే ఇలాంటివి జరిపిస్తూ ఉన్నారనమాట. ఆ కేస్‌ని సీరియస్‌గా తీసుకోవడం ఇప్పుడు ఏసీపీ విజయ్ కూడా. అయితే ఈ కావేరి ఇంటికొచ్చేలోపే చాలా సంతోషంగా ఇంటికైతే వస్తూ ఉంటుంది. బాలరాజు చిన్నమ్మకి ఫోన్ చేసి చెప్తాడు. జరిగిందంతా చెప్తాడు. "నువ్వు చాలా ధైర్యం చెప్పు చిన్నమ్మ. కావేరి ఇప్పుడు ప్రెజెంట్ అయితే బానే ఉంది. కానీ తనని కావేరిలాగా మర్చిపోమని చెప్పండి. ఉషలాగే ఉండాలి తన యాటిట్యూడ్ మొత్తం" అన్నట్టు చెప్తాడు. అలాగే బాలరాజుకి కూడా దేవాకి కూడా నిజం తెలుస్తుంది. కావేరి, ఉష ఒక్కరు కాదు అని అయితే తెలుస్తుంది. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదన్న విషయం అయితే ఫోన్ ద్వారా తెలుసుకుంటాడు. అయితే చిన్ని ఊహించుకుంటూ స్కూటీ డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి ఎంత హ్యాపీగా వస్తుందో. నా కూతురుతో నేను కలిసుండొచ్చు. నేను దూరం కాను. నా లైఫ్‌లోకి వచ్చిన నా శ్రేయోభిలాషి వల్లే నాకు పునర్జన్మలాగుంది. నా కూతురు కోసం ఈ జన్మ నాకొచ్చిందేమో అన్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటదనమాట. అయితే భారతి ఆంటీ దగ్గరికి వెళ్లి గట్టిగా కౌగిలించుకొని, "ఆంటీ ఈరోజు ఏం జరిగిందో తెలుసా? అసలు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నాడో తెలుసా? నాకు నిజంగా నా జీవితంలో ఒక దేవుడు శ్రేయోభిలాషి" అని అయితే చెప్తూ ఉంటుంది. అయితే చిన్ని తన కూతురనే విషయం మొత్తం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఈ సరళ వినేస్తుందనమాట. "ఏంటి? కావేరి, ఉష ఒక్కరేనా? ఈ పీటీ టీచరే మా కావేరే! వామ్మో! ఇప్పుడు కావేరి నేను మీ కావేరిని ఆయనతో చెప్తే ఇల్లు లాగేసుకుంటుందేమో" అని భయపడిపోయి, ఈ నిజం ఇప్పుడు నేను చెప్పాలా? వద్దా? చెప్తే ఇక ఇప్పటిదాకా మేనకోడలంటూ వెంట తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈవిడ వెనకాల కూడా తిరుగుతాడు. అప్పుడు వీళ్ళందరికీ వండి పెట్టలేక ఇప్పుడైనా పైనున్నారు. వాళ్ళ వంట వాళ్ళే తింటున్నారు. ఇంక కిందకే వస్తారు. ఇంక వీళ్ళకి వండి పెట్టలేక, వీళ్ళకి చాకిరీ చేయలేక నేను చావాలి. చెప్పాలా? వద్దా? ఏంటో ఇలాంటివన్నీ నా కంటికే కనిపిస్తాయంటూ సరళ బాధపడుతూ ఉంటుంది. ఇక భారతి ఆంటీ సరళని చూసేస్తుందనమాట. కానీ మేము మాట్లాడుకున్న మాటలు విన్నదా లేదా అన్నట్టు కొంచెం కంగారు పడుతూ ఉంటుంది. అయితే కావేరి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఏసీపీ విజయ్ వేసే మరో స్టెప్ ఏంటి అంటే, ఫింగర్ ప్రింట్స్ విషయంలో నాకు ఎదురు దెబ్బ తగిలింది. ఖచ్చితంగా తన ఫోన్ ట్యాపింగ్ చేయాలి. తను ఎవరితో మాట్లాడుతుంది? ఏం చేస్తుంది? ఎవరు తనకు వెనక నుండి సహాయం చేస్తున్నారు? ఈ కథంతా మొత్తం ఎవరు నడుపుతున్నారనే విషయం నేను తెలుసుకోవాలని అయితే ఏసీపీ విజయ్ కావేరికి తెలియకుండా, కావేరికి అనుమానం రాకుండా అంటే కొన్ని రోజులు కావేరిని వదిలేసినట్టే ఉండి, తన ఫోన్ కాల్స్‌ని ఇవన్నిటిని రికార్డ్ చేసి మరీ పట్టుకోవాలనుకుంటున్నాడు. కావేరి ప్రతిదానికి భయపడిపోయి బాలరాజుకి ఫోన్ చేస్తూ ఉంది కదా! మరి బాలరాజుతో మాట్లాడిన మాటలు ఇవన్నీ విజయ్ కనుక్కుంటాడా? ఫోన్ ట్యాపింగ్ ద్వారా నిజాలేంటో బయట పెడతాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చెప్పుకుందాం.